ఆ వివాహం కొరకు ప్రార్థన చేద్దాం. అవసరతలు మీరు సమకూర్చండి. ఆనాడే కానాడు వివాహాలు మీరు తోడుగా ఉన్నప్పుడు ఏదో తోడు అన్న రీతిగా రేపు శుక్రవారం జరగబోతున్న వివాహంలో మీరు తోడుగా ఉండండి. ఆ జరుగుతున్న ప్రతి పనిలో సమస్యమైన కార్యములు మీరు దీవించండి ప్రభావ. వివాహానికి కావాల్సిన ప్రతి అవసరతలు మీరు తీర్చండి. చక్కని వాతావరణాన్ని మీరు దయచేయండి. ఆయన పిలువబడిన అనేక వారు రావడానికి సహాయం దయచేయండి. ఆయన ఒకటి పోతున్న నూతనమైన వధువులను మీరు దీవించండి ప్రభావ. ఆ వివాహాన్ని మీరు ఘనంగా నీ మహిమార్థమే జరిగించబడుతూ సహాయము దయచేయమని అన్నగారి కుటుంబాన్ని అక్కగారిని సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఏస్తున్నాము అడిగేసి నా ప్రతి ఆమేన్. రాస్తూ ఈ స్తుతి కీర్తన గురించి ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద మనం చూడగలిగితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే, దావీదు తన జీవితం గురించి చూపించిన మాట ఏంటంటే, యెహోవా అందరికీ ఉపకారి. ఈనాడు అందరికీ ఉపకారం చేసే మనుషులు భూమి మీద ఉన్నారు అంటే మనం చూడగలిగితే ప్రతి మనుషుడు అందరికి ఉపకారిగా లేనేది. వారికి నచ్చిన వారికి, ప్రేమించే వారికి, తన అవసరం కొద్దిగా మేలు చేసేవాడిగా, ఉపకారం చేసేవాడిగా ఉన్నారు. మరి సమస్త జనులకు ఉపకారంగా ఉండగలిగేది ఎవరు అంటే అది ఏ మానవుడికి సాధ్యం కాదు. అవునా కదా? మనం అందరికి ఉపకారంగా ఉండగలుగుతామంటే మన జీవితం కాదు కదా. మనం ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించినా మనం అందరికి ఉపకారిగా ఉండలేము. అయితే దాని చెప్పే మాట ఏంటంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరంట అందరికీ ఉపకారి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే కేవలం నమ్మిన వారికి మాత్రమే, రక్షించబడిన వారికే, ఆ ప్రభువుని విశ్వసించిన వారికే అని కాదు, కానీ ఆయన అందరికీ ఉపకారి. అంటే ప్రభువుని నమ్మి ఎదిగి ఆయన వెంబడించే వారికి దేవుడు గొప్ప ఉపకారంగా ఉంటాడు. తెలుసుకోబోతున్న వారికి ఆయన ఉపకారములు చేయగలవాడుగా కనబడుతున్నాడు అంటుంది. అయితే దాన్ని చెప్పిన మాట ఏంటంటే, మన జీవితంలో అనేకమైన కార్యముల కొరకు, మన జీవితంలో అనేకమైన వాటి కొరకు మనం ప్రార్థిస్తుంటాం, ఎదురు చూస్తుంటాం. అయితే ఇక్కడ దావీదు చేస్తుంది ఏంటంటే, స్తుతి కీర్తనగా దావీదు ఈ 140 అధ్యాయం మనం చూడగలిగితే దేవుడిని కనపరచడంలో, దేవుని గొప్పతనాన్ని వివరించడంలో దావీదు చాలా గొప్పవాడుగా, చక్కని వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎందుకు యెహోవా అందరికి ఉపకారి అంటున్నాడంటే, దేవుడు తన జీవితంలో చేసిన కార్యములు, దేవుడు తన జీవితంలో జరిగించిన అధికమైన ఫలాలు, దేవుడు తన జీవితంలో విస్తరింపజేసిన ఆశీర్వాదం ఎలాంటిదంటే అది దావీదు ఒక్కడికే కాదు, కానీ తనతో ఉంటున్న వారందరికీ కూడా అది దేవుడు సమృద్ధిగా అనుగ్రహించాడంటే. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఆయన అందరికీ ఉపకారిగా ఉన్నాడు. మరి ఉపకారిగా మన ఎదుట ఉన్న ప్రభు, ఆ ఉపకారిగా మనల్ని ఆశీర్వదిస్తున్న దేవుడు ఎదుట ఆయన ఉపకారమును పొందుకుంటున్నాం. మనము అనేకులకి మేలుకరంగా ఉంటున్నామా, అనేకులకి మనం ఎంతో కొంత దేవుని యొక్క సహాయమును ఉపయోగకరంగా పడేవాళ్ళుగా ఉంటున్నామా అని ఒకసారి ఆలోచించగలిగితే ఈ వాక్యం చెప్పే అద్భుతమైన మాట ఏంటంటే, మనము ప్రభు నుంచి పొందుకుంటున్న ఆ ఉపకారములు, ఆ దేవుని యొక్క నుంచి మనం పొందుకున్న ఆ కార్యములు ఎలాంటివి అంటే ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. హల్లెలూయా. దేవుడు కనికరం ఎలాంటిదయ్యా అంటే ఆయన చేయించిన సమస్త కార్యములన్నిటి మీద ఆయన కనికరం అనేది. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభు నన్ను కరుణించట్లేదు అనే మాటలు మనం వింటూ ఉంటాం. ఎందుకు ఈ మాటలు మనం చూస్తున్నామంటే, మన ప్రాంతంలో మనం అడుగుతున్నప్పుడు, మనం ఏ అవసరం కొరకు అక్కడ కొరకు ప్రార్థన చేస్తున్నామో అది మన జీవితంలో జరిగించబడినప్పుడు మనం చాలా సార్లు చెప్పే మాట ఏంటంటే, ప్రభు నా మీద కనికరించట్లేదు, ఆ ప్రభు నా మీద చాలా చూపించట్లేదు, ఆ ప్రభు నేను అనుకుంటున్న కార్యములను చేయట్లేదు. ఒకవేళ ప్రభు నన్ను విన్నాడేమో, ప్రభు నన్ను విడిచిపెట్టాడేమో మనం అనుకుంటూ ఉంటాం. కానీ దావీదు చెప్పే మాట ఏంటంటే, ఆయన జీవితంలో యెహోవా దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఆయన కనికరము ఎలా ఉందంటే
దావీదు కంటే కూడా దేవుడు దావీదు పట్ల చేయుటకు నిర్ణయించిన ప్రతి కార్యముల మీద ఉన్నదంటండి. హల్లెలూయా. దేవుని కనుగ్రహం ఎలాంటిది ఈ రోజుల్లో మానవుడి పట్ల అంటే, మానవుడు కావాల్సిన ప్రతి అవసరత ఎందు, మానవుడు చేస్తున్న ప్రతి కార్యములందు దేవుని కనుగ్రహం ఉంది. ఈ మాట మనం ఎలా చెప్పగలుగుతాము అంటే, దావీదు తన జీవితంలో జరిగిన అనుభవాలను, తన జీవితంలో జరిగిన దేవుని కార్యముల మీద, ఆ ప్రతి సమస్య మీద అంటే ప్రతి అవసరత మీద ఆయన కార్యములను చూపించాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఆయన కరికులం మన పట్ల ఎలా విస్తరించిందయ్యా అంటే, మనం చేస్తున్న ప్రతి కార్యము మీద దేవుని కరికులం బహు బలంగా ఉన్నదంటే. హల్లెలూయా. ఈరోజు మనం కనికరించబడాలి అంటే దేవుని కరికులం మనం పొందాలి. అవును కదండి. ఆ కనికరం ఎలా కనబడుతుందయో ఒక వ్యక్తి పట్ల దేవుడి కనికరం ఏంటి అంటే, ఆ వ్యక్తి పట్ల జరిగించుతున్న సమస్త కార్యముల మీద దేవుడు అతన్ని కనికరించేవాడిగా ఉన్నాడని తెలియజేయబడుతుంది. ఎప్పుడైతే మన కార్యముల మీద దేవుడు ఉన్నాడో మనకు తెలుస్తుందో, అప్పుడు మన పక్షాన ఎవరున్నారు? యెహోవా అందరికీ ఉపకారిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు అపకారాలు చేసేవాళ్ళు అనేకులు, ఈరోజు ఉపకారము కంటే కూడా మనకి శ్రమలు, ఇంటి ఇబ్బందులు తలపెట్టేవారు అనేకులు ఈనాడు ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, దావీదు జీవితంలో మన సమస్త కార్యముల మీద ఆయన కనికరం ఉన్నది. యెహోవా కనికరము, ఆ దేవుని యొక్క ఉపకారం నీ పట్ల ఎలాంటిదంటే, నువ్వు చేయించున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉన్నాడు. నిజంగా దేవుడి కనికరం లేకపోతే మనం చేయు ప్రతి పని విజయవంతంగా, సఫలవంతంగా ఉంటుండదు. అవును కదండి. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, మానవుని ఆలోచన అనేకమైనవి, తుది యెహోవా నిర్ణయమే శాశ్వతం. అంటే ఆ దేవుని వాక్యం మనం కలిగి ఉన్న ఆలోచనలు శరీర సంబంధం అయితే నెరవేర్చబడవు, కానీ ఆ దేవుని ఆలోచనతో ఇది ప్రభు ఏర్పాటు చేయబడినదిగా, ఇది దేవుడు చేసేదిగా అని మనం నమ్మగలిగితే, ఆ దేవుని చిత్తం చొప్పున మనం కార్యము చేయడానికి ప్రయత్నించగలిగితే, ఆ దేవుడు మనం చేస్తున్న సమస్త కార్యముల మీద కనికరించేవాడిగా ఉంటాడు. అందుకే కొన్ని సందర్భంలో మనం ఆలోచన చేయగలిగితే, ఆ చిన్న చిన్న ఈవులు కూడా మనం అడిగినప్పుడు దేవుడు ఎమ్మన్నా వాటిని నెరవేర్చేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం తలస్తామో తలంచకపోయినా, నిజంగా ప్రతి క్రైస్తవ జీవితంలో దేవుడి కృప ఎలాంటిదంటే, ఆ సమస్తమైన కార్యములన్నిటిలో మన అంత స్వల్పమైనవిగా, చిన్నవిగా ఇచ్చే వాటిలో దేవుడు త్వరగా తన కృపను కనికరమును చూపిస్తాడు. ఈరోజు దేవుడి కృప మన పట్ల ఇంకా అధికంగా విస్తరించబడాలి అన్నా, ఇంకా అధికంగా కొనసాగాలి అన్నా, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, యెహోవా ఉపకారిగా ఉన్నాడని మనం గుర్తించాలి. హల్లెలూయా. మరి ఈ ఆదివారం మనం ఎందుకు ప్రతి ఆదివారం దేవుడి పట్ల చేర్చబడుతున్నాము, ఎందుకు ఆరాధిస్తున్నాము అంటే, దేవుడు మనకి ఎలా ఉన్నాడంట? ఉపకారిగా ఉన్నాడు. మన ప్రభు సన్నిధికి వచ్చి ఏదైతే మన ప్రభు సన్నిధిలో మన కార్యముల గురించి అడుగుతున్నామో, వాటిని జరిగించుటకు ప్రభువు సిద్ధపడిన వాడిగా ఉన్నాడు. అవును కదండి. ఈ లోక మనుషులు మనం అన్ని అడుగుతుంటే వాళ్ళు అన్ని చేయరు, కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య, మనం ఎప్పుడైతే మనం మోకరించి దేవుడి సన్నిధిలో అడగలుగుతున్నామో, ఆయన అడిగిన వెంటనే మనకి ఉపకారిగా, అంటే ఉపకారం చేసేవాడిగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉపకారిగా ఎలా కనబడుతుంది మన జీవితంలో అంటే, ఆయన కనికరము, ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. ఈరోజు దేవుడి కార్యం మన జీవితంలో ఎలా ఉంటున్నాయి అంటే, ఆ దేవుడు ప్రతిరోజు మనకు ఇస్తున్నాడు. అవునా కదండి. రేపుడు దినము మనం గ్రహించలేదు, కానీ దేవుడు రేపుడు దినాన మనకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. రేపుడు దినాన మనకు కావాల్సిన సమస్తమును ప్రభు ఎప్పటికప్పుడు మన కార్యాలన్నింటినీ సమకూర్చేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈనాడు మాయల జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేదిగా ఉంటుంది. అయినా సరే ఆ దేవుడు మన జీవితాన్ని మాయం చేస్తున్నాడంటే లేనే లేదు. మన జీవితంలో జరిగించవలసిన అన్నింటినీ రూపుమాపుతున్నాడంటే లేనే లేదు. దేవుడు మన జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. మన జీవితంలో ప్రతిరోజు కావాల్సిన సమస్త కార్యములను ఆయన తన కృపతో అనుగ్రహిస్తున్నాడట. హల్లెలూయా. నిజంగా దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు మనం ఎంతగా ఉపకారం ఉన్నాడు అంటే, మనం అడిగిన వాటన్నిటికంటే కూడా దేవుడు అధికంగా దయచేస్తున్నాడు. అవునా కదండి. మనం కొద్దిగా అడుగుతున్నాం, కానీ దేవుడు మనకి ఇచ్చేది అధికమైన ఫలముగా ఈనాడు మనం చూసుకుంటున్నాం. దావీదు జీవితంలో దేవుని వాక్యం ఏ రీతిగా ఉందంటే, ఆయనకి ఉపకారిగా ఉంది. దావీదు చేస్తున్న సమస్త కార్యముల మీద
ఆయన కృపను దేవుడు కనపరచడం చూపించాడు. ఈరోజు మరి మన జీవితంలో కూడా మన పొద్దున్న లేచిన మొదలుకొని సాయంత్రం నిద్రించే వరకు ఈ లోక సంబంధమైన అనేకమైన కార్యములు మనం జరిగిస్తూ ఉంటాం. ఈ కార్యముల్లో ప్రభు చెప్పే మాట ఏంటంటే ఆయన కృప మన పట్ల ఎంతగా ఉందో మనం కనిపెట్టే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని కృప నువ్వు తెలుసుకోలేకపోతే వివరించలేదు, అవునా కాదండి? దేవుని కృప ఎంత ఉన్నదో మనకు తెలియాలి. ఇప్పుడు దావీదు పట్ల ఉందో లేదా ఆయన తెలిసిందా లేదా? తెలిసింది కాబట్టి ఆయన ఏం చూస్తున్నాడు? ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అంటే నేను ఈ చేస్తున్న కార్యములు కాదు, కానీ దేవుడు నా పట్ల జరిగిస్తున్న కార్యముల మీద ఆయన కనికరం ఉన్నది. అంటే దేవుడే నా ద్వారా అనేకమైన కార్యములు జరిగిస్తున్నారని దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా మనం థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే, మనం రుణపడాల్సి వస్తే, మనము ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమించాల్సి వస్తే అది ఎవరినయ్యా అంటే మనకి సమస్తాన్ని అనుగ్రహిస్తున్న యేసయ్యకు మనము ప్రతిరోజు రుణపడే వారిగా ఉండాలంటే. హల్లెలూయా. ఎందుకంటే మనకు కావాల్సిన అన్ని కూడా దేవుడు ఎలా సమకూరుస్తున్నాడంటే మనకు చాలా మందికి రకరకాల ప్రశ్నలు వస్తుంటాయి. పిల్లలకు తల్లిదండ్రులు ఇస్తారు, తల్లిదండ్రులు వాళ్ళు సాధించి వాళ్ళ సామర్థ్యం కొలది సంపాదించి తెస్తారు, ఎలా సమకూరుస్తారు కదా, దీంట్లో దేవుడు ఇచ్చేది ఏమిటని కొంతమంది అంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు వారికి చెప్పే మాట ఏంటంటే పిల్లలైన మనకి మన తల్లిదండ్రులకు వారు సంపాదించడం కావాల్సిన పనిని వాళ్ళ చేయడానికి సామర్థ్యమును సమస్తమును అనుగ్రహించేవాడు దేవుడే. హల్లెలూయా. ఆ సమస్త కార్యములు తోడువాడు దేవుడే. ఇలా చూడగలిగితే ఆ సమస్తము సరైన రీతిలో లేకపోతే ఆ కుటుంబంలో కావాల్సిన ఏది కూడా వాళ్ళకి సమృద్ధిగా ధారాళముగా అనుగ్రహించబడదు. ఎందుకంటే అది కేవలం మనం ఆరాధిస్తున్న యేసయ్య మాత్రమే ఏంటండి. హల్లెలూయా. అందుకే దావీదు ఎంత గొప్పగా దేవుడికి తెలియజేస్తాడంటే యెహోవానే నాకు ఉపకారి. ఆయన నా ఒక్కడికే కాదు కానీ అందరికీ ఉపకారి. దేవుడు ఉపకారము మనం గుర్తుంచుకోగలిగితే మన జీవితంలో దేవుడి కార్యములు మన లెక్కలేనన్ని జరిగిస్తూ ఉంటాడు. నిజంగా మన బైబిల్ చూడగలిగితే అనేక భక్తుల ఎదుట దేవుడు తన కార్యములు ధారాళంగా జరిగించాడు. ఇంకో మాట చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎలా గతించిపోయిన రోజులు సంవత్సరాలు తెలియదు, కానీ ఈనాడు ఆయన శిష్యులుగా ఆయన విశ్వాసులుగా జీవిస్తున్న మనకి ఈ రోజులు ఎలా గడిచిపోతున్నాయంటే ఒక గంట వలె, ఒక రోజు వలె, సంవత్సరాల నెలలు, కొద్ది నిమిషాల వల్ల గడిచిపోతున్నాయి. ఈ జరిగిపోతున్న దినాల్లో మన దేవుడి కార్యములు మనం ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుంటాము, ఏ రీతిగా మనం కృతజ్ఞత చెల్లిస్తున్నాం, ఏ రీతిగా ఆ దేవుడు నాకు ఉపకారంగా ఉంటున్నాడు మనం గుర్తుపెట్టుకుంటాము, అదే మన సమస్త కార్యముల మీద ఆయన కృప ఉంటుంది. హల్లెలూయా. ఉపకారిగా లేడని అనుకుంటే నీ కార్యములు ఏది కూడా సఫలంగా ఉండదు. ఇప్పుడు దావీదు అందరికీ ఉపకారి, మనందరికీ దేవుడు ఉపకారిగా ఉంటున్నాడు. మనందరి ఎందుకు ఆ దేవుడు సరైన కార్యములు అందరి పట్ల మన అవసరం పడదు, ఎందుకు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించబడడం లేదు అంటే ఆ దేవుడు ఉద్దేశంలో దేవుడు అందరికీ మేలుకరంగా ఉన్నారు. కానీ పొందుకునే వాడికి దేవుడు త్వరగా కార్యము జరిగిస్తున్నాడు. దేవుడు ఎంత సమీపంగా ఉన్నారు గుర్తెరిగే వాడికి ఆయన త్వరగా ఆయన కార్యము నెరవేర్చడంలో ముందుండే వాడిగా ఉండాలి. హల్లెలూయా. రెండు మాటలు మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయం 45వ వచనం మనం చూడగలిగితే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. హల్లెలూయా. ఈ మత్తయి సువార్తలో మనం చూడగలిగితే దేవుడు ఏ రీతిగా భూమి మీద తన కార్యము జరిగిస్తున్నాడు అంటే ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపచేసి. హల్లెలూయా. మరి ఈ లోపల మనం చూడగలిగితే మానవ దృష్టిలో ఒక వ్యక్తిని ఏ రీతిగా చూడగలుగుతాం అంటే మంచివారిని ఒకలాగా చూస్తాం, విభేదాలు కలిగిన ఒకలాగా చూస్తాం, చెడు మనసు కలిగిన ఒకలాగా చూస్తాం. ఇంకా చెప్పాలంటే అసలు మనుషులు చూసే కోణాలు అనేకం ఉన్నాయి. అలాగే దేవుడి విషయం పక్కన పెట్టగలిగితే ఆ మానవుడిగా మన ఆలోచన ఎలాంటిదంటే ఒక వ్యక్తిని చూడడంలో ఒకే వ్యక్తిని మరొక వ్యక్తి ఎలాగైతే చూసారో అలా చూడలేదు. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు అనేకంగా ఉంటాయి. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది కదా, మనం ఆలోచించేదే చాలా పలు రకాలుగా ఉందా. ఒక వ్యక్తిని మనం చూసే కోణంలో చాలా పలు మార్పులు ఉందా. ఆ దేవుడి ఉద్దేశం ఎలాంటిదంటే ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపచేసిండు. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాక్య సమస్య మాట ఏంటంటే మానవుడిగా నువ్వు ఎలా చూస్తున్నావు దేవుడు కూడా అలాగే చూస్తారని కూడా మనం అనుకోవాలి. ఇప్పుడు ఈ మంచివాడు కాదు, నేను మంచివాడి కదా గుర్తించుకుంటే నా ప్రభుత్వం గుర్తిస్తాను అంటే ఆ దేవుడి ఉద్దేశం ఎలాంటిదంటే మనం మంచివాడిని కానుకుంటే మన దేవుడు మనం ఎలా గుర్తించాడు అని వాక్యాన్ని మనం లోతుగా పరిశీలించగలిగితే దేవుడి ఉద్దేశం ఏంటంటే దేవుడు చెప్పే అమూల్యమైన మాట ఆయన ఎవరినైనా సరే తన సూర్యుని ఉదయింపజేస్తారు. ఇప్పుడు సూర్యుడు వచ్చే ఆ ఉదయకాలం మనకి కావాలి, అందరికీ కావాలి, భూమి మీద ప్రతి ఒక్కరికి కావాలి, అవును కదా. సూర్యుడు లేకపోతే మనం అందరం చూడగలుగుతామంటే ఏమీ చూడం, మనకి ప్రతిరోజు రాత్రిలాగే ఉంటుంది. కానీ దేవుడు ఎందుకు సూర్యుని కలుగు చేశాడు అంటే అతను ఉదయించే వాడిగా ఉండాలి, ఆ ఉదయం మన ప్రతి ఒక్కరు చూడగలిగే వాడిగా ఉండాలి. హల్లెలూయా. ఈ వాక్యం మనకి నేర్పించే అద్భుతమైన మాట ఏంటంటే మన మనుషుల పరిస్థితులు స్థితిగతులు కాదు, కానీ ఆ వాళ్ళు ఉన్న లోపాలను సైతం తీసివేసి వారి మంచిగా మార్చగల దేవుడు యొక్క చిత్తాన్ని వారి పట్ల మనం చేసే వారి రాసుకుంటారంటే. హల్లెలూయా. దేవుడు అలా చేయకపోతే ఈ రోజు మన రక్షణ దృష్టి కూర్చుంటామా, ఈ బైబిల్ పెట్టుకుని ప్రార్థన వస్తామా, మనం కూడా ఎరగిన వారి మనం కూడా సంచరించవచ్చు, తిరగవచ్చు. కానీ దేవుడు మనకి ఏం చేసిందంటే ఆ ఉదయించే సూర్యుల నుంచి మన వెలుగులోకి చేర్చుకుంది, ఆయన వద్దకు మనం చేర్చబడిగా ఉంటుంది. ఇంకో మాట చెప్పాలంటే చెడు అనే వ్యసనం నుంచి మన
దేవుడు ఏం చేశారంట, మంచి వారి మీద లాగా ఉదయించే సూర్యుడు వల్ల దేవుడు మనం తప్పించిన వారిగా ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ మన మానవులు సపరేట్ చేయవచ్చు, మనుషుల స్వభావం మనం సపరేట్ చేయవచ్చు, కానీ దేవుడు వాక్యం మంచి వారి మీద చెడ్డ వారి మీద తన సూర్యుడిని ఉదయింపజేస్తుంది. ఎందుకంటే ప్రతి మానవుడు ప్రభుకి కావాల్సింది. కదండి, మన చాలా సందర్భాలు నాకు వాళ్ళు నచ్చరు, ఏం నచ్చరు, వాళ్ళు ఏమైనా ఇదని మనం అవహేళన చేస్తూ అవమానపరుస్తుంటాం. కానీ దేవుడి ఉద్దేశం ఎలాంటి మానవుడు కలుగు చేసిన ఎవరు దేవుడు. అవును కదండి. ఒక ముడిపే మన అవసరతలు అక్కడలు దేవుడు ఏం చేస్తున్నాడు, ఎదిగిన వాడిగా ఉన్నాడు. అంటే మనం ఏ రీతిగా జన్మించాలి, మనం ఒక మాట చెప్పాలంటే అసలు మనం ఏ రాష్ట్రంలో పట్టాలి, ఏ ప్రాంతంలో పట్టాలి, ఎవరు కడుపులో మనం జన్మించాలో దేవుడు ప్రణాళికను కలిగిన వాడిగా ఉన్నాడు. ఇక మనం చూడగలిగితే నీతి మంత్రుల మీద అనీతి మంత్రుల మీద వర్షమును కురిపించుతుంది. ఇప్పుడు వర్షం అందరి మీద పడుతుంది లేదంటే అందరి మీద పడుతుంది. ప్రతి ఇంటి మీద పడుతుంది, ప్రతి పొలంలో పడుతుంది, ప్రతి రోడ్డు మీద పడుతుంది. ఊరు అంటే ఆ ప్రాంతంలో ఉన్న అందరి మీద పడుతుంది. నా మీద పడుతుంది, ఫలానా వారి మీద పడుతుంది ఉంటుందంటే మన దేవుడు వర్షం అందరి మీద పడుతుంది. అంటే దేవుడి ఉద్దేశం ఎలాంటిదంటే ఆయన సమస్త జీవులకు సమానంగా ఆయన ఈ వర్షము ఈ సూర్యుడు దేని పుస్తకం అంటే సూర్యుడు నుంచి మనం కలుగు చేసేది ఏంటి దేవుడు వాక్యం అంటే మనలో ఉన్న చెడు తీసేసి మనం మంచిగా ఉదయించే వాళ్ళు ఉంటారు. ఒకవేళ మనలో ఉన్న మనస్పత్రులు మనలో విభేదాలు రాత్రి కాలంతో ముగించబడాలి. ఉదయం తిరిగి లేచినప్పుడు మనం ప్రకాశించే సూర్యులను దేవుడు తెలియజేస్తున్నాడు. రెండు మాట ఏంటంటే వర్షము ఎందుకు నీతి మంత్రులు అనీతి మంత్రులు పడుతుందంటే ఆ వర్షం చదువు మానవుడిని కలిపినప్పుడు తనలో ఉన్న వాటి అన్నింటిని కూడా తీసివేసేదిగా తెలియజేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు పంటలు పడాలి అంటే వర్షం నీళ్ళు చాలా అవసరం. మనం బోర్లు వేసి నీళ్ళు పంపించిన దాని మీద పెట్టిన వర్షం నీళ్ళు చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో కూడా దేవుడు చెప్పేది ఏంటంటే నీతి అని వర్షంతో మనం నింపబడితే మనలో అప్పుడప్పుడు వచ్చే అనీతి కార్యంలో ఆ నీతి గల వర్షం తీసివేసేదిగా ఉంటుంది. హల్లెలూయా. అనీతి కార్యం ఎప్పుడు వస్తాయంటే ఆ మన స్థితిగతులు పరిస్థితులు సరైన రీతిలో లేని అపవాది కలుగు చేసేవాడిగా ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, ఆయన నువ్వు ఈ లోక సంబంధమైన అనీతి మంత్రులుగా ఉన్నారు, చెడ్డవాడిగా ఉన్నట్టు యోచించదు, కానీ నేను ఉదయం చేస్తూ నీతి మంత్రులుగా మారుస్తున్న దేవుడు వైపు మనం చూడగలిగితే దేవుడు మనకి ఉపకారిగా ఉన్నాడు. హల్లెలూయా. మనం చూడవలసింది మన నజరేయుడైన యేసుక్రీస్తు వైపు, మనం నడిపించవలసిన దేవుని మార్గంలో మనం చేయవలసింది ఆయన ప్రతి జీవితం. ఈ మూడు మన జీవితంలో స్థానిక ధారాలుగా ఉంటే దేవుడు అధికమైన కృపను మన జీవితంలో జరిగించే వారిగా ఉంటాడు. మరి ఈ రెండు వచనాలు చెప్పే ఉద్దేశం ఏంటంటే దేవుడు మనకు ఉపకారిగా ఉన్నాడు. ఆయన ఉపకారం ఎలా ఉందంటే సమస్త కార్యముల మీద ఆయన కనికరం కనబడుతుంది. ఆయన కనికరం ఒకరి మీద కంటే కాదు అనేక మందికి చెడ్డవారి మీద ఆయన కృపలు కనికరము దేవుడు కురిపించే వారిగా ఉన్నారు. ఈ కనికరం ఒకటేనా అంటే వాక్యం చెప్పే మరొక మాట ఏంటంటే కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. కీర్తన గ్రంథము ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. హల్లెలూయా. మూడు మాటలు మనం చూడగలిగితే మనం ఆనందిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఇక్కడ రాయబడిన ఆయన దయాళుడు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ప్రతి ఒక్కరి పట్ల దయను చూపించేవాడు. మనం దయ ఎవరి పక్షాన ఏ రీతిగా చూపిస్తాము అంటే వాక్యం చెప్పే మాట ఏంటంటే మనకు ప్రేమ కలగాలి, మనకి ఇష్టం కావాలి, ఒక వ్యక్తి మనకు దయ చూపించాలంటే అన్నింటికంటే ఆ వ్యక్తి మనకి నచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే ఆ వ్యక్తి మనకి నచ్చిన వాడుగా ఉంటే మనం చూపించే దయ ఎలాంటిదంటే మనం ప్రేమించే దానికంటే ఎక్కువ వ్యక్తి పట్ల మనం దయ చూపిస్తుంటాం. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే యెహోవా దేవుడు ఎలాంటి వాడు, మన యేసు ప్రభువు ఎలాంటి వాడు అంటే ఆయన అందరి మీద దయ చూపిస్తూ ఆ దయ ఎలా ఉంటుందంటే ఆయన కృప నిత్యము ఉండును. హల్లెలూయా. దేవుడి కృప కొద్దిగా ఒక సమయము, ఒక గంట వరకే లేదా కొద్ది రోజుల వరకే మన రక్షణ వరకే ఉండడం కాదు, కానీ ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆ కృప నిత్యము మన మీద ఉండాలంటే దేవుడు దయ చూపించేవాడిగా మన పట్ల దయ కార్యములు జరిగించేవాడిగా ఉంటారు మనం గుర్తించాలి. ఇది ఏ రీతిగా మన పట్ల దయవించబడుతుందంటే నిజంగా మనం అనేక సార్లు పడిపోతున్న జీవితంలో దేవుడు తన ఉచితమైన దయ ద్వారా మనం సరిచేస్తూ లేవడానికి అవకాశాలు ఇస్తున్నాడు అంటే హల్లెలూయా. ఈ కీర్తన దాన్ని చూడగలిగితే స్తుత్యార్పణ కీర్తనగా మనం చూడవచ్చు. ఆయన ఎంతగా స్తుత్యార్పణతో ఈ కీర్తన రాస్తున్నాడంటే ఆయన దయ మన పట్ల నిత్యం ఉంటుంది. ఆ నిత్యం ఏం తెలియజేస్తుంది, ఆయన దయ ఒకటే కాదు, కానీ ఆ దయలో దాగున్న మరమైన విషయం ఏంటంటే ఆయన సత్యము తరతరములు ఉండును. హల్లెలూయా. దేవుడి కృప ఒక వ్యక్తి పట్ల ఏ రీతిగా నిలిచింది అంటే మనం చెప్పాలి అంటే ఆయన దయ మన సత్యవంతులుగా నింపినప్పుడు దేవుడి సత్యంతో మనం నింపబడగలిగితే ఆ తరతరములు ఆయన కృపా సత్యము మనం విడిచి పోనేపోదు. ఈనాడు తరతరములు మనం చూడగలుగుతున్నామా అంటే దావీదు చెప్పే మాట ఏంటంటే తన జీవితంలో ఉండులాగునా నెరవేర్చబడలాగునా అది దేవుడు చేయటకు సాధ్యమైనది అని ఆయన తెలియజేస్తున్నాడు. నిజంగా ఈనాడు ప్రభు కూడా మనకి ఇచ్చే గొప్ప కృప ఏంటంటే మన ప్రభు దయ పొందుకునే వారిగా ఉంటే, ఆయన చూపించే కృప మనం పొందుకునే వారిగా ఉంటే, ఆయన దయా కృప మన జీవితంలో ఏ కలుగు చేస్తున్నాయంటే మనలో ఉన్న పాపంలో మనలో ఉన్న లోపాలు తీసివేసి వాళ్ళు సత్యవంతులుగా నిలబెట్టి ఆ సత్యం ఎప్పటి వరకు కొనసాగిస్తుందంటే ఈ భూమి మీద మానవుని తనము నిలుచుండే వరకు అక్కడ రాయబడిన మాట తరతరములు ఉండును. అది ఎప్పటికీ అంటే ఆ తరతరములు దేవుడు రాయించాలి అంటే ఆ భూమి మీద మానవుని అవసరం ఉండేంత వరకు ఆ కృపా సత్యము ఆ వ్యక్తి మీద ప్రభు నియమించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు దయ లేకుండా ఆయన కృప లేకుండా మనం ఏ రీతిలో చేయగలిగినా అది సఫలమవుతుందంటే ఏ మాత్రం. అందుకే మనం ఏ కార్యము చేసినా ఆ ప్రార్థనతో ప్రారంభించాలి. మనం ఏ కార్యం చేసినా అది దేవుడు చిత్తము కాదు మనం అడగాలి. మనం చేయించిన పనిలో మన సత్యము నిలిగిన వాడిగా ఉండాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, సత్యము మనం ఏం చేస్తున్నా స్వాతంత్రము కలుగు చేయండి. అంటే నీళ్ళు సత్యం ఉంటే అది దేవుడు నీకు ఇచ్చే స్వాతంత్రం. ఇంకో మాట ఉంటుంది కదా, ప్రభు ఆత్మ అక్కడ స్వాతంత్రం కలదు. వాళ్ళు దేవుని ఆత్మ ఆయన కృప మనలో ఉంటున్నప్పుడు మన సత్యాన్ని చేస్తున్నప్పుడు మన సమస్త పనులన్నింటినీ కూడా స్వాతంత్రము కలిగిన వాడిగా ఉంటామంటారు. హల్లెలూయా. స్వాతంత్రాన్ని కోరుకుంటా అంటే అవన్నింటినీ నేను పట్టుకోవాలి, అన్నింటిలో మానవుని నెట్టివేయాలని మన మానవుడి యొక్క స్వాతంత్రం దోచుకున్న కొరకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. దేవుడు మనకి చెప్పిన మాట ఏంటంటే మన ప్రభు కృపను దయను పొందుకోగలిగితే ఆయన సత్యమును అనుసరించే వాడిగా ఉంటే ఆ సత్యము మనతోనే కాకుండా మన కుటుంబంతో మన రాబోతున్న తరతరాలతో దేవుడు ఉంచేవాడిగా ఉంటున్నాడు. ఆ సత్యం ఎలా కొనసాగుతుంది అంటే అది స్వాతంత్రము మనకు కలుగు చేసేదిగా ఉంటుంది. హల్లెలూయా. మరి నేను కాసంలో మనం చూడగలిగితే అనేక మందిరాల్లో దేశం కొరకు మనం ప్రార్థించడం, దేశ రక్షణ కొరకు మనం ప్రార్థించడం, ఇవన్నీ దేనికి సాధించాలంటే దేవుడు ఆనాడు అనేక గొప్ప వీరుడు ద్వారా మనకు కనిపించిన స్వాతంత్రమును ఎలాగైతే పొందుకొని ఉన్నామో ఈనాడు దేవుడి ద్వారా పొందుకోబోతున్న స్వాతంత్రమును అపవాది పరిస్థితులు అన్నింటి మీద జయించేదిగా ఉండాలని దేవుడు మనకి కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మనకి తోడుగా ఉంటున్నప్పుడు అనేక కార్యములు జయించే వారిగా ఉంటున్నప్పుడు దేవుడు ఏ రీతిగా మనం బలపరుస్తాడు మనం చూడగలిగితే నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. ఈ రీతిగా రాయబడుతుంది, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు అంటే యెహోవా
ఉత్తముడుగా ఉన్నాడు. ఆయన శ్రమ దినం ముందు ఆశ్రయదుర్గముగా. ఈ రోజు మానవుడికి శ్రమ దినంలో కావాల్సి వచ్చినప్పుడు మనం మొదటిగా దేవుడు అంటున్నామా, మనుషుల మీద ఆధారపడుతున్నామా అంటే నిజంగా చెప్పాలంటే మొదట మనం మనుషుల మీద ఆధారపడతాం, తర్వాత దేవుడు అంటాం. ఎందుకు దేవుడు అంటాం అంటే ఆ మనుషులు చేయలేనప్పుడు మనం దేవుడు అంటాం. దేవుడు అంటే చెప్పిన మాట ఏంటంటే మన శ్రమ దినం ముందు ఆయన ఆశ్రయదుర్గముగా మనం ఉండాలని గుర్తుంచుకోగలిగితే దేవుడు ఆ శ్రమను కొద్ది రోజులను తొలగిస్తాడు. హల్లెలూయా. అక్కడ రాయబడింది కదా, ఎంత నమ్మకం వాడిని ఆయన ఎరుగుతాం. ఇప్పుడు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బలహీనత వచ్చింది అని మన జీవితంలో మనం చెప్పుకుంటూ ఉంటాము, ఆ దాని వరకు ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే మనకు శ్రమ కష్టం బాధ వచ్చినా మనం చెప్పడము ఎవరికి చదువుతున్నామని మనం అడగాలి. దాన్ని ఎందుకు చదువుతున్నామో మనం తెలుసుకోవాలి. అది ఎవరికి చదివితే అది సరి చేయబడుతుందో దాన్ని గుర్తించాలి. హల్లెలూయా. నువ్వు మామూలుకి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా అది సంపూర్ణంగా తెచ్చదు. కానీ దేవుడు వాక్యం చెప్పిన మాట ఏంటంటే నాకు కష్టకాలం వచ్చింది, నా శ్రమకాలం వచ్చిందని నువ్వు గుర్తించిన వాడిగా ఉంటే నీకు తోడుగా ఆశ్రయం ఉన్న దేవుడు ఎందుకు మనము ఆయన ఆశ్రయం దుర్గంగా ఉన్నాడని తన ఎంత నమ్మకంగా నువ్వు చూపించగలిగితే ఆయన ఎదిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ నోబుల గ్రంథంలో ఈ వచనం తెలియజేసే ఉద్దేశం ఏంటంటే మన కష్టకాలంలో దేవుడు నాకు ఆశ్రయ దుర్గంగా నమ్మగలిగితే దేవుడు ఆ శ్రమ నుంచి మనల్ని విడిపిస్తాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి, ఆ నమ్మకం వాడిని ఆయన ఎదుగుడు. ఇప్పుడు దేవుడు ఎవరు ఎదుగుతున్నాడు అంటే వాక్యం చెప్పే మాట నమ్మకము కలిగిన వాడిని ఆయన ఎదిగిన వాడిగా ఉన్నాడు. ఎటువంటి నమ్మకం అంటే ఆ కష్టకాలంలో శ్రమ ఎందు దేవుడు వారిని గుర్తించే వాటికి ఎదిగిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ మనం చాలా సార్లు మొదట మనుషులకు సాయం ఇవ్వచ్చు, ఒకవేళ కొన్ని అవసరం వస్తువులకు సాయం ఇవ్వచ్చు, కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే అసలు నీ కష్టాన్ని సరిచేయగలిగిన వారు దేవుడు. అలాగే మనుషులకి కొన్ని సాధ్యపడి ఉంటాయి, కానీ దేవుడికి సమస్తము సాధ్యం. ఆ సాధ్యమైన వాడు ఏం చేయగలుగుతున్నాడు అంటే నువ్వు ఎప్పుడైతే మన శ్రమ ముందు ఆయన మనకి దగ్గర ఉన్న నమ్మకం ఉంచితే ఆయన కార్యము జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు మనకి చెప్పిన మాట ఏంటంటే నువ్వు కష్టకాలంలో దేవుడి మీద నమ్మకాన్ని ఉంచు. ఈనాడు మన చాలా సందర్భాల్లో క్రైస్తవులు ఎక్కడ విశ్వాసాలు పోతున్నారంటే మనకి శ్రమలు కలగంగానే దేవుడి మీద నమ్మకాన్ని పొందుతుంది. దేవుడు ఈ శ్రమలు వస్తాయి, దేవుడు ఈ బలహీనతలు వస్తాయి అంటే వాక్యం చెప్పిన అవన్నీ వచ్చిన దేవుడు నన్ను నమ్మకం ఉంచగలిగితే దేవుడు వాటి నుంచి విడిపించేవాడిగా ఉంటారు. హల్లెలూయా. దేవుడు తీసివేయగా మరోసారి అనిపించబడతాయండి ఏ మాత్రం రాదు. మనం చెప్పాలి అంటే నోవాహు దినాల్లో జలప్రళయం ఎన్నిసార్లు వచ్చింది, ఒకసారి వచ్చింది. ఆ జలప్రళయంలో ఆయన కుటుంబం విశ్వాసంగా ఏం చేయబడ్డారు, నమ్మకం ద్వారా తప్పించబడ్డారు. ఈ వాక్యం చెప్పిన మాట ఏంటంటే మనం కూడా దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు అని మనం ఆశ్రయదుర్గంగా ఉండాలని మనము నమ్మకాన్ని ఉంచగలిగితే దేవుడు ఆ నమ్మకం ద్వారా మనం ఎదిగిన వాడిగా ఉంటారు. హల్లెలూయా. లోతైన మాట ఏంటంటే దేవుడు నిన్ను నమ్మకం వారిగా ఎప్పుడు గుర్తిస్తాడు అంటే మన శ్రమల్లో ఆయన మీద నమ్మకాన్ని చూపించాలి. ఆదివారం మన బైబిల్ తీసుకుని మందిరానికి వస్తే మనకి నమ్మకం ఉందని అంటే అది కొంతవరకు మాత్రమే, కానీ ఆ బలమైన నమ్మకం ఆదివారం నేర్చుకునే విశ్వాస నమ్మకం ఎక్కడ రుజుపరుచుకునే అవకాశం అంటే మన శ్రమ దినాల్లోనే దాన్ని మనం రుజువు చేసుకోగలుగుతాము. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పాలంటే మనం ప్రతి ఆదివారం నుంచి ఏ రీతిగా ప్రార్థించేది, వాక్యాన్ని నేర్చుకునేది దేని కొరకయ్యా అంటే మన జీవితంలో ఒక సమాన పరీక్ష రాబోతుంది. ఆ పరీక్షలో ఆ దేవుడి మీద ఈ జీవితంలో మనం నేర్చుకున్న ఈ బైబిల్ సమయంలో పాఠాలు మనం చేసిన ప్రార్థన ఈ వాక్యాన్ని అనుభవం అంతా ఆ శ్రమ దినాల్లో దేవుడి మీద నమ్మకాన్ని మనం చూపించడం కొరకు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. శ్రమలో నమ్మకంగా దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే ఆయన మనల్ని ఎదిగిన వాడిగా ఉన్నాడు. ఏ రీతిగా పెరుగుతున్నాడు నమ్మకమైన మరి మన జీవితంలో మన సందర్భంలో దేవుడి మీద నమ్మకం కోల్పోతే తిరిగి మనం ఎదిగిన వాడిని ఉండగలిగితే దేవుడి సమస్తమైన కార్యములను మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ కార్యం ఎలా అంటే చివరి మాట్లాడితే అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. దేవుడి సమయంలో నమ్మకంగా ఉంటే ఏ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఏ రీతిగా పోషించబోతున్నాడు ఈ అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం ఈ రీతిగా రాయబడింది. అయినా ఆయన ఆకాశం నుండి నీకు వర్షము ఫలం కలుగుతుంది. ఎవరు దయచేస్తారు దేవుడు ఆ వర్షము ఫలం కలుగుతుంది అంటే మన విశ్వాసం కనబరుస్తాడు. వారి జీవితంలో దేవుడు ఆ శ్రమ ఏ రీతిగా తీసుకొస్తాడంటే వర్షము పొందించి ఫలమైన ఆహారాన్ని ఋతువునాథునికి దయచేయబడ్డాడు. మనకు మాట ఏంటంటే ఆహారం అనుభవించు ఉల్లాసంతో నీ దేవుడు ఈ ఒక వచనం అనుభవిస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడంటే ఆ మనం నీకు వర్షం పొందుతున్నాడు, ఆ జీవితంలో ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదం దయచేయబడినప్పుడు ఆ ఆహారం కూడా అనుభవించబడ్డాడు. హల్లెలూయా. ఆ ఆహారాన్ని నీకు అవసరం తీసుకున్నప్పుడు మానవుడు మానవుడు ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది, వేరే బాగుంటుంది ఏ మాత్రం దేవుడు హృదయం మన హృదయం కావాల్సి ఇచ్చినప్పుడు మన హృదయం ఉల్లాసంతో నింపబడి ఉండాలి. హల్లెలూయా. ఎందుకు దేవుడు హృదయం ఉల్లాసంతో నింపబడాలని అంటే నీ హృదయం ఉన్నదంతా దేవుని కనిపించింది. ఆ హృదయంలో ఎప్పుడు పొందుకుంటే ఎవరి ఉల్లాసంతో నిలవం ఇది మన హృదయం మనం చేసుకుంటారు. అలాగే చెప్పాలంటే ఆయన ఆశపడి మన జనబాబు ఆనందంగా చేసుకోవడం అదంతా ఎప్పుడు చేసుకోవాలి ఉల్లాసంతో ఉండాలి అంటే అది ఏమి శిక్షణ కాదు. ఆ హృదయంలో ఒక పౌరులను కలుగుతుంది. అది ఏమి కలుగుతుంటే దానికి చదివి మాట్లాడి ఆయన ఇస్తున్న ఆహారం మనం పొందుకున్నప్పుడు ఆయన పంపిస్తున్న ఫలాన్ని పొందుకున్నప్పుడు ఉల్లాసంతో దేవుడు హృదయాన్ని నింపబడ్డాడు. హల్లెలూయా. నేను చేసి తన గురించి సాక్ష్యం కూడా చేయదని దేవుడు అన్ని ఇస్తున్నాడు. నేను చేస్తున్నాడు దేవుడు మన జీవితం ఆహారం ఇచ్చి ఉల్లాసం ఇచ్చి మేలు చేసి దేవుడు మన జీవితం ఏం చేయలేదు చెప్పడం మనం ఏమి చేయలేదు సాక్ష్యం అయిపోయింది. ఇలా తెలుస్తున్నాం దేవుడు నాకు ఏమి చేయలేదు సాక్ష్యం వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు మనం కల్పించు. ఒకవేళ దేవుడు అన్ని మనం చేస్తున్నాడు మన సాక్ష్యాన్ని బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. అంటే బిగ్గరగా చెప్పి మనం చెప్పేవాళ్ళు కదా చెప్పించేవాళ్ళు అంటే దేవుడు మనకి చెప్పిన మనం చెప్పాలి అనేక చెప్పించారు. ఎవరు చెప్పడం మనం కాదు కానీ దేవుడు మన చేసిన వాటి గురించి మన ధైర్యంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉండాలి. హల్లెలూయా. ఈ సాక్ష్యం ఎవరు చెప్పాలి అంటే దావీదు అన్నట్టుగా యెహోవా అందరికీ ఎందుకంటే ఆయన కార్యం సంస్థ మీద ఉంది. ఆయన కార్యం ఏదో మాట్లాడుతుంటే మన అవసరం తెచ్చుకోవడం మన దర్శించడం మన సత్యం కనిపించడం మన కనిపించడం ఆయన కార్యంలో ఆయన కొరకు నిత్యం కనబడిగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన ఈ వాక్య కార్యక్రమం మాట్లాడితే ఆయన జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించాడు, అనేకమైన ఫలం ఇచ్చాడు. అది ఏమీ లేదని మనం ఎప్పుడు చెప్పేవాళ్ళు ఉండదు. దేవుడు చేసేవాడిని గురించి మనం ఎల్లప్పుడూ సంపూర్ణంగా చెప్పేవాళ్ళు ఉంటుంది కాదు. దేవుడు మనం చెప్పించేవాళ్ళు ఉంటుంది కాదు. దేవుడు చాలా చెప్పాలంటే ఆయన చేసిన అన్నింటినీ హృదయంలో రాసుకుంటామని చెప్పండి. దేవుడు చాలా బిగ్గరగా చెప్పండి. దేవుడు గురించి సాక్ష్యం మన జీవితంలో దేవుడు జీవితంలో మన అన్ని రకాల ఎక్కువ మన గురించి మన బిగ్గరగా చెప్పండి. దేవుడు అన్ని రకాల ఆయన మన గొప్పగా అనేకమైన కార్యాలు దేవుడు మన వల్ల జరిగించుగాక. అది గొప్ప దేవుడు మన దగ్గర ఉపయోగించుగాక. ఆమె ప్రార్థన. ఈరోజు చేసే కొన్ని విషయాలు బైబిల్ నుంచి మీరు మాతో మాట్లాడి ఉండదు. అయ్యా మేము నీ గురించి చెప్పటంలో నాకు ఉపకారిగా చెప్పేవాడిగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. అయ్యా మేము ఆరాధిస్తున్న దేవుడు అందరికి ఉపకారిగా ఉన్నాడని మేము చెప్పుటకు సహాయం దయచేయండి. ఆయన మా ఒక్కడికి మాత్రమే కాదు కానీ ప్రభు భూమి మీద ఉన్న ప్రతి మనిషికి నువ్వు ఉపకారిగా ఉన్నాడని తెలియజేయటంలో మేము ముందుండడానికి సహాయం దయచేయండి. అయ్యా నీ కృప మా సమస్త కార్యముల మీద ఉన్నది ప్రభు. అవును యేసయ్యా,
నీ కృప మేము చేర్చిన ప్రతి పనిలో కూడా తోడుగా ఉన్నది ప్రభువా. సహాయం దయచేయండి అయ్యా. మాకు కావలసిన ఆహారాన్ని మీరు దయచేయండి. అనుదినం మా హృదయంలో కోరిన యేసయ్యా ప్రతి ఆలోచన మీరు నెరవేర్చండి అయ్యా. మమ్మల్ని నీతిమంతులుగా మీరు మార్చండి అయ్యా. నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభువా. అయ్యా సూర్యుడు యేసయ్యా అయ్యా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఉదయించేవాడిగా ఉన్నారని ప్రభువా. అవును ప్రభువా, ఈ లోకంలో మంచివాడు ఉన్నారు, చెడ్డవాడు ఉన్నారు ప్రభువా. అయ్యా నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు ప్రభువా. అయ్యా నీ కృప అందరి మీద ధారాళముగా ఉన్నది ప్రభువా. అయ్యా దానిలో నుంచి చేర్చబడుతున్నాం అయ్యా, నీతిమంతులుగా మార్చబడుతున్నాం, మంచివాడిగా ఉండబోతున్నాం అందరినీ కూడా ప్రభువా. మీరు ఇస్తే నీ కృపతో ఇస్తే అయ్యా నీ వర్షంతో మమ్మల్ని నింపండి ప్రభువా. అయ్యా మా వయసు ఏముందో మీరు తోడుగా ఉండాను ప్రభా. సమస్తమైన అన్నిటిలో మాకు నేడుగా ఉండాను ప్రభా. నువ్వు అంటున్నావు ప్రభా అయ్యా శ్రమలో నమ్మకమైన వారిని గుర్తిస్తా ఉన్నావు ప్రభా. అయ్యా మా శ్రమలు వచ్చినప్పుడు ప్రభా మేము మనుషుల మీద ఆధారపడుతున్నామయ్యా. అయ్యా మేము వస్తువుల మీద స్థితిగతుల మీద ఆధారపడే వారిగా ఉంటున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని సరిచేయండి రాజా. అయ్యా మేము మనుషుల మీద ఆధారపడకూడదు కానీ ప్రభా మా సమదినాల్లో మేము మొరపెట్టగాను మాకు ఆశ్రయదృగ్గంగా ఉన్నవాడు అనేసయ్యా. అయ్యా నమ్మకాన్ని ఉంచగలవాడైతే అయ్యా నువ్వు కార్యములు చేయవాడని మేము గుర్తెరగడానికి సహాయం దయచేయండి. సమదినాల్లో నిజమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా. అయ్యా మేలులతో ప్రభా నువ్వు మా జీవితంలో చేసిన అనేకమైన కార్యములను బట్టి అయ్యా మీరు సాక్షాత్తంగా అయ్యా అనేకులకు చెప్పేవాడికి ఉండే కృపను దయచేయండి. నువ్వు చేసిన వాటిని మా జీవితంలో మేము దాచుకోకూడదు ప్రభు. అయ్యా వాటిని మేము ఇస్తే మా హృదయంలోనే భద్రపరచుకోకూడదు కానీ ప్రభు నువ్వు ఇస్తున్న ఆహారం ఇస్తే అయ్యా నువ్వు ఇస్తున్న ఫలాలు ప్రభు అయ్యా నువ్వు ఇస్తున్న ఈ జీవితంలో ప్రభు అనేకమైన వాటిని అయ్యా మా హృదయం ఆనందం చేత నింపుతున్న ప్రతి ఈవెను బట్టి కూడా ప్రభు మేము నీ కొరకు సాక్ష్యంగా చెప్పేవారిగా ఈ రోజు నుంచి మార్చబడుటకు సహాయం దయచేయమని, ఆ రీతిగా ఉండేవారిగా ఇస్తే ప్రభా ఆ రీతిగా నడుచుడుకు కృప చూపించమని ఈ రోజు ఎత్తబడిన వాక్యము ప్రభా మాలో సమృద్ధిగా ధారాళంగా మీరు దయచేయమని, ఆ వాక్యం చేత మీరు నడుడుకు సహాయం దయచేయమని, ఆ వాక్యం మా హృదయంలో మీరు భద్రపరిచి ప్రభా మా జీవితంలో ఆ వాక్యాన్ని నడిపించుకుంటూ అనేకుల మార్గంలో నడిచేవారిగా మేము కూడా నడిపించేవారిగా ఉండటకు సహాయం దయచేయమని, ఆ రీతిగా ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశీర్వదించి దూర ప్రాంతంలో మా సంఘ బిడ్డలందరూ మీరు దీవించి బలపరచమని ప్రభా. అయ్యా ఇస్తే ఈ వాక్యం చూస్తున్న వారిని కూడా మీరు దీవించి వారి అవసరతలు అక్రతలు కూడా తీర్చి అయ్యా వారి స్థితిగతుల పరిస్థితుల్లో నీ అందరూ విశ్వాస నమ్మకాన్ని కలిగి ఉండేసా నువ్వు ఉపకారిగా ఉన్నావని గుర్తెట్టుకు సహాయం దయచేయమని, ఆ రీతిగా ప్రతి ఒక్కరు మీరు దీవించమని, ఒక్క దినము గడుపుట 1000 దినాల ఆశీర్వాదం రీతిగా ప్రభా నీ సన్నిధానంలో ఈ రోజు వచ్చిన చిన్నలు పెద్దలను వద్దు వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్న చదువులు ఉద్యోగాలు చేతి పనులు వ్యాపారాలలో మీరు తోడుగా ఉండమని, వారికి కావాల్సిన అనుదిన ఆహారాన్ని ఈవులు వస్త్రాలు మీరు దయచేయమని, ప్రతి పనిలో మీరు తోడుగా నీడగా కావలిగా ఉండమని వారు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.